7 వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం. పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి పనిష్ చేశాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేశాం. ఇంకొక పక్కన అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రాక్లో పెట్టడానికి ప్రయత్నం చేశాం. రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చాలా క్లారిటీ ఇచ్చాం. ఈరోజు మనం ఇవి చేస్తూనే షార్ట్ టర్మ్లో ఏం చేయాలని అవన్నీ కూడా సెట్ చేసి లాంగ్ టర్మ్ 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కూడా డాక్యుమెంట్ తయారు చేశాం మీ అందరి భాగస్వామ్యంతో. వికసిత్ భారత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేశారు, మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం. వికసిత్ భారత్లో చాలా స్పష్టంగా ఏమేం చేయబోతాం వాళ్ళు చెప్పారు. మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్లో మనం క్లారిటీ ఇచ్చాం. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రిసోర్స్ అని మొబిలైజ్ చేసి 15% మన ఎకానమీ సస్టైన్ కావాలి అంటే, తిరిగి చేసిన డెట్ రీపే చేసి మళ్ళీ మనం ముందుకు పోవాలంటే 15% గ్రోత్ రేట్ ఉండాల్సిన అవసరం ఉంది. CAGR 15% గ్రోత్ ఉంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫర్ ది లాస్ట్ 30 years సమర్థవంతమైన నాయకత్వం ఉండి కంటిన్యూగా గవర్నమెంట్ కంటిన్యూ అయితే CAGR ఎంత డిఫరెన్స్ వస్తుందో ఒకసారి మీరు చూస్తే, సేమ్ పాలసీస్ ఫర్ ది కంట్రీ, సేమ్ బ్యూరోక్రసీ, సేమ్ రిసోర్సెస్, బట్ డిఫరెన్స్ ఈజ్ 4 times, 5 times. అంటే CAGRలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుందో ఒక స్లైడ్ మీరు చూస్తే నేను చూపించాను. ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూపిస్తే గుజరాత్ హ్యాస్ గ్రోన్ 15 times, అదే వెస్ట్ బెంగాల్ హ్యాస్ గ్రోన్ 4 times. 95, 2024. అంటే గుజరాత్ కంటే వెస్ట్ బెంగాల్లో మెరుగైన రిసోర్సెస్ ఉన్నాయి. 95 కాదు 97% ఫ్లడ్ వాటర్, గంగానది నీళ్లు. గుజరాత్లో నీళ్లు లేవు, మైక్రో ఇరిగేషన్ పోయే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందుకనే ఈసారి మనం టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అవి కూడా ఇప్పుడే CS గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. దీంట్లో కూడా 5 years ఒక యాంగిల్, 1 year బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్లియర్ కట్ టార్గెట్స్. అదే సమయంలో 20 years ఎట్లా రియల్ కావడం. ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. దాని మీదనే మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్, అదే మరి వీలైతే ఇంటి పైన సూర్యగార పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా